సో బేసిక్‌గా 10థ్, ఇంటర్ అంటేనే ఒక డైనమిక్ పీరియడ్ అది. ఆ హ్మ్. పీరియడ్ అయిపోయిన తర్వాత ఏది చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని స్టూడెంట్స్ అందరూ తెగ సతమతపడిపోతూ ఉంటారు. సో నిజం. వాళ్ళకి మీరిచ్చే సలహాలేంటి? బేసిక్‌గా ఇప్పుడున్న మార్కెట్‌లో బెస్ట్ కోర్సెస్ ఏంటి? సో, నిజానికి నా దగ్గరకొచ్చే చాలామంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మీరడిగిన ప్రశ్నతోనే, అనుమానంతోనే, కన్‌ఫ్యూజన్‌తోనే వస్తారు. హ్మ్. సార్ 10థ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎంపీసీయా, బైపీసీయా, సీఈసీయా, హెచ్ఈసీయా, హ్మ్. సీబీఎస్ఈ అయితే డైరెక్ట్ ఇంకా ఎంబైపీసీయా ఇట్లా అని ఆలోచిస్తారు. ఓకే. అయితే ఆ కన్‌ఫ్యూజన్ రావడానికి కారణాలు మీకు చెప్తాను ఫస్ట్. మొదట వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నేను పలానా కోర్స్ చేస్తున్నాను, వెళ్తున్నాను. నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటారు. అవును. వీళ్ళేమో డౌట్‌ఫుల్‌గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చుంటాయి దాంట్లో. హ్మ్. మొదట మార్క్స్ ఆధారంగా మనం అసలు కోర్స్ ఎంచుకోవచ్చా అని అంటే కొంతవరకు ఎంచుకోవచ్చు. కొంత పర్సెంటేజ్ వరకు మార్క్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మార్క్స్ కేవలం నాలెడ్జ్ ఆధారంగా మాత్రమే వేయరు. మనం ఇచ్చే ప్రెజెంటేషన్ బట్టి కూడా ఉంటది. హ్మ్. ఎగ్జామ్‌లో మీరు ఎంత బాగా రాసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉన్న కీ తోటి మ్యాచ్ అయిందనుకోండి మీకు బైకి బై వస్తాయి. హ్మ్. మ్యాచ్ అవ్వలేదనుకోండి తక్కువొస్తాయి. ఓకే. సో, మార్క్స్ ఆధారంగా కోర్స్ ఎంచుకోవడం అనేది అంత పూర్తిగా రికమెండెడ్ కాదు. హ్మ్. సో, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏందంటే, ఓహ్! మ్యాథ్స్‌లో 90 వచ్చినాయి సో, తీసుకోవచ్చని. అది కాదు. హ్మ్. సో, నంబర్ 2 ఫ్రెండ్స్ తీసుకున్నారు గదా! అనేసి తీసుకుంటారు కొంతమంది. అది గూడా కరెక్ట్ కాదు. హ్మ్. సో, మూడోదేంటనంటే చాలామంది పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్సే ఉంటది. ఓకే. ఆ! నువ్వు పెద్దయ్యాక ఇదవ్వాలి. డాక్టరే అవ్వాలి, ఇంజినీరే అవ్వాలి. అవును. సో, ఇలా పేరెంట్స్ యొక్క ప్రెషర్ ఉంటది. హ్మ్. అండ్ ఫోర్త్ ఏందంటే, నాకు పలానా సబ్జెక్ట్ ఇష్టం లేదు కాబట్టి దానికి ఆపోజిట్ నేను తీసుకుంటాను. హ్మ్. నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు కాబట్టి నేను కామర్స్ తీసుకుంటా. హ్మ్. లేదా నాకు ఆర్ట్స్ ఇష్టం లేదు కాబట్టి నేను బయాలజీ తీసుకుంటా. హ్మ్. యాంటీ అట్లా మాట. ఈ 4 విధాలు కరెక్ట్ కాదు సార్.